నమస్కారం మిత్రులారా, నేను మీ అనూప్ సోని. క్రైమ్ ప్యాట్రోల్ ఎపిసోడ్ కి నేనే మీ హోస్ట్. ఈ ఎపిసోడ్ కి నేను మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. ఈ క్రైమ్ ప్యాట్రోల్ లోని బ్లాక్ హెడ్లైన్స్ లో అధ్యాయం ఇదొక నల్ల అధ్యాయం అని చెప్పొచ్చు. ప్రపంచంలో జరిగే ఎన్నో దారుణాలకి ఇదొక ఉదాహరణ అని చెప్పొచ్చు. తలుచుకుంటే బాధగా ఉంది. ఒక చిన్న వయసు గల వ్యక్తికి డబ్బులు సంపాదించడం తొందర, అందుకే అలాంటి ఒక పని చేయడానికి అతను ఒప్పుకున్నాడు. అది అతన్ని ఎక్కడికో తీసుకెళ్లి వదిలింది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఎలాంటి మందులు మాత్రం లేకుండా జీవితానికి ఆరోగ్యానికి మంచి జరగాలంటే ఇది కరెక్ట్ అయిన పద్ధతి. ఎస్ సార్. ఓకే, మీరు లోపలికి వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. ఎస్, ఇది మీకోసమే. థ్యాంక్ యూ. హలో సార్. సార్, అది ఈసారి మల్టీవిటమిన్ ప్రిస్క్రిప్షన్కి కావాల్సిన లిస్ట్ ఇంకా రెడీ కాలేదు. హఠాత్తుగా ఏసీకి ఏమైందో తెలియలే. నిన్న బాగానే ఉంది, ఇప్పుడు రిపేర్ అయిపోయింది. కొత్తది కొన్ని ఫిక్స్ చేయొచ్చు సార్, మీరు టెన్షన్ పడకండి. కంపెనీ మీకోసం స్పెషల్ బెనిఫిట్స్ని ఇస్తారని మీకు చెప్పింది. మీరు నాకు కొద్దిగా సహాయం చేయండి. కంపెనీ మిమ్మల్ని బాగా ఆనందంగా పెట్టుకుంటుంది. ఒక్క నిమిషం ఒకటి. సంతోషం కోసం బాధ్యతగా ఉండే ఒక విషయంలో కాంప్రమైజ్ అవడం తప్పు. బాధ్యతని వదిలేసి దానివల్ల వచ్చే ఆ సంతోషం కాసేపు అతిథిలా ఉండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత జీవితాంతం మన దీనికోసం ఏడుస్తూ ఉండాల్సి ఉంటుంది. దీనికి శిక్ష తప్పు చేసిన వాడికి మాత్రమే పడట్లేదు, వాడికి, వాడి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, వాళ్ళ బంధువులకి, అందరికీ కూడా, వాడిని ఇష్టపడే వాళ్ళకి అందరికీ పడుతుంది. మళ్ళీ మళ్ళీ అదే విషయాన్ని చెప్తున్నావు. నేను చెప్పేది మీరెందుకు వినరు? అదే నేను ఏదైనా చెప్తావా? అసలు నీకేం కావాలి? ఎందుకంటే మీరు ఇలాంటి బిడ్డను కన్నారు? నా వల్ల కావడం లేదు. నువ్వు తనకి అర్థమయ్యేటట్టు చెప్పు. ఇంత కోపం తనకి పనికిరాదు. నేను కోప్పడుతున్నానా? ఇప్పుడు సంతోషమా? ఇప్పుడు చల్లబడిపోయిందండి. ముందు మీ అబ్బాయికి అన్ని చెప్పండి. నేనేం చెప్పినా ఆయన వినడం లేదు. సురేష్, టిఫిన్ అయినా తిని వెళ్ళరా. సురేష్, ఏదో ఒక రోజు వీడిని నడి రోడ్డులో వదిలేస్తాడు వాడు. అప్పుడు తెలుస్తుంది దీనికి. వకీల్ సార్, నెక్స్ట్ హియరింగ్ గురించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? ఉంది, ఇలా చూడండి. అలాగా, మనం ఆ రెండో పాయింట్ని ప్రజెంట్ చేస్తే బాగుంటుంది. అప్పుడే మన కేసు స్ట్రాంగ్ అవుద్ది, మనం గెలవడానికి ఛాన్సెస్ ఉంటాయి. మీరేం టెన్షన్ పడకండి, నేను చూసుకుంటాను. ఏంటి సురేష్, టైం అడుగుదామా? నాకేమనిపిస్తుందంటే నెక్స్ట్ డేట్ ఇదే రోజున ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. నేను ట్రై చేస్తాను సార్. అయినా సరే మీరు సార్ టీ సార్. వద్దు, వెళ్ళు. మీటింగ్ సగంలోనే లేచి వెళ్ళిపోయారు. అవును, ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు.
బండి చాలా రోజులు ఇక్కడే ఉన్నట్టుంది. ఏదైనా దొరికిందా? లేదు సార్, మనకు కావాల్సింది ఏం లేదు. ఈ నంబర్ ఎవరి పేరు మీద రిజిస్టర్ అయిందో ఆర్టీఓలో కన్ఫర్మ్ చేయి. ఓకే సార్. ఓకే సరే. సార్, అడవి దగ్గర మనకు ఆ బండి దొరికింది సార్. ఆ బండి లాయర్ సురేష్ పేరులో ఉంది. అతని ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. ఎనీ మిస్సింగ్ కంప్లైంట్? బండి ఏదైనా దొంగతనం అయినట్లు? లేదు సార్. ముందుగా అది ట్రేస్ చేయి. లాయర్ గారి బండి అడవిలో ఏం చేస్తుంది? మిస్సెస్ రెడ్కర్. ఓహో, ఆవిడెవరు? తన పేరు నేహ, నా చెల్లెలు కూతురు. ఇక్కడే తను ఉంటుంది. సూర్యశేఖర్ మీ... వాడు మా అబ్బాయే. ఏమైంది? అదే మిమ్మల్ని అడుగుదామని వచ్చాను. సిటీ బయట అతని బండి మాకు దొరికింది. బండి దొరికిందా? వాడు బానే ఉన్నాడుగా? అది తెలుసుకోవడానికి మేము ఇక్కడికి వచ్చాము. వాడు 5 రోజులుగా ఇంటికే రాలేదు. ఫోన్ కూడా అసలు చేయలేదు. నేనేమనుకున్నానంటే పని మీద నాసిక్ వెళ్ళాడు అనుకున్నాను. కొద్ది రోజులుగా మీ అబ్బాయి ఇంటికి రాలేదు, తన ఫోన్ కూడా చేయలేదు. మీరు కూడా తనని వెతకాల్సిన ప్రయత్నం కూడా చేయలేదు. తను మిస్సింగ్ అని మీరు పోలీసులు కంప్లైంట్ కూడా ఇవ్వలేదు కదా? తను మీకు ఎక్కడికి వెళ్తున్నారో చెప్పి వెళ్ళాడుగా. ఈ కాలం పిల్లలు తల్లితోనే ఏం చెప్పి వెళ్తున్నారు? పెళ్ళయి పక్కన అందమైన పెళ్ళ ఉందంటే ఇక ఆ తల్లిగా తంతే. నాకు బాగా తెలుసు, అది పెట్టిన టార్చర్కే వాడు ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. నా కొడుకు చాలా బాధ్యత గలవాడు. నా భర్త చనిపోయిన తర్వాత ప్రతి బాధ్యత తన నెత్తిన వేసుకున్నాడు. అలాగే బిజినెస్ కూడా చాలా గొప్పగా చేస్తున్నాడు. తర్వాత నా కోడలు ఎప్పుడు చూసినా గొడవ పడుతూనే ఉంటుంది. అలాగే అన్నదమ్ములు అక్కచెల్లెలంటూ వాళ్ళ వెంట తిరుగుతుంటుంది. వాళ్ళకి 2 అన్నదమ్ములు ఉన్నారు కదా, వాళ్ళకి పెళ్లి చేసే ఆ బాధ్యత కూడా మా మీద. సురేష్ ఏ రోజు మీ ఇంటి నుంచి వెళ్ళాడో ఆ రోజు ఇంట్లో ఏమైనా సమస్య అయిందా? ఆ రోజు పొద్దుటే మొదలెట్టేసిందిగా. నేహాతో కూడా గొడవ పడింది. నేహ వాళ్ళ అమ్మతో మీరు మాట్లాడతారా లేక నేను మాట్లాడినా? ఏంటి సమస్య? వాడిని ఎవడే పెళ్లి చేసుకుంటాడు? ఎప్పుడు చూసినా టెన్షన్. సరిగా పని కూడా వెళ్ళడు. ప్రతి నెల ఒక కొత్త పనికి వెళ్తాడు. ఏమంటున్నారు మీరు? వాడు నా తమ్ముడు. వాడి టైం బాలేక వాడు అలా ఉన్నాడు. నువ్వు నేహ దగ్గర దీని గురించి అడిగావా? నేహతో మాట్లాడి ఏం ప్రయోజనం? తను మన ఇంట్లో మన దగ్గరే కదా చాలా ఉంటుంది. ఆపు. నేహ, వాళ్ళ తమ్ముని నువ్వు పెళ్లి చేసుకునే కంటే చక్కగా చచ్చిపోవచ్చు. రోహిత్ ఉన్నాడే, రోహిత్ దినేష్ కన్నా పెద్దోడు. నేహా, తనకి అర్థమయ్యేలా చెప్పు. పుట్టింట్లో గోళ అక్కడే వదిలేయమను. అత్తగారింట్లో అడుగు పెట్టింది కదా, భర్తని వాళ్ళ కుటుంబాన్ని చూసుకోమను. ఆ తర్వాత ఏమైందో తెలీదు. ఈ విషయంలో వాళ్ళిద్దరికీ చాలా పెద్ద గొడవే అయ్యింది. ఇప్పుడు ఏంటే నీకు కావాలి? ఇప్పుడు ఎలాంటి బిడ్డని కన్నారండి బాబు మీరు? మీ కోడళ్ళు. ఆవిడ పేరేమిటి? నిఖిత. మేము ఆవిడతో కూడా కొద్దిగా మాట్లాడాలి. ఆవిడ ఇంట్లో లేరా? తను 3 రోజులుగా వాళ్ళ అమ్మగారింట్లోనే ఉంటోంది. ఈ 5 రోజుల్లో మీకు రాంచర్ నుంచి ఫోన్ వచ్చిందా? డబ్బులు అడిగిన కాలా? లేదు, నాకు ఏ కాలు రాలేదే. మీ అబ్బాయి కనిపించలేదని కంప్లైంట్ ఇచ్చారా? ఖచ్చితంగా రాయాలి. సురేష్ కనపడకుండా లేని రోజున ఏ డ్రెస్ వేసుకున్నాడు? వాడెప్పుడు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఏ డ్రెస్ వేసుకుని వెళ్తాడో దాంతోనే వెళ్ళాడు. సరే, నిఖిత ఇంటికి రాగానే ఆవిడని స్టేషన్కి పంపించండి. సార్, ఇదే సురేష్ ఫోటో. నాకు అది ఫార్వర్డ్ చేయండి. ఓకే. మీకు సురేష్కు ఎలా పెళ్ళైంది? ఆయన మీకంటే చాలా వయసులో పెద్ద ఆయన ఆయన కదా. చాలా సార్లు ఆఫీస్ పక్క నుంచి వెళ్తుంటే ఆయన చూశారు. తర్వాత పెళ్లి కోసం ప్రపోజ్ చేశారు. వీళ్ళిద్దరూ? ఈయన మా అన్నయ్య రోహత్, తనేమో దినేష్. మీ అత్తయ్య గారు చెప్పారు ఎప్పుడు మీ భర్తతో గొడవ పడ్డం వాళ్ళతో ఇల్లు వదిలి వెళ్ళిపోయారంట కదా? గొడవ పడింది నిజమే, కానీ ఇల్లు వదిలి వెళ్ళిపోయినంతగా ఏమీ జరగలేదు. ఆయన వచ్చేస్తారు. ఆ తర్వాత సార్, ఏ ఇంట్లో హస్బెండ్ అండ్ వైఫ్ కి గొడవలు లేవు? సార్, సురేష్ వాళ్ళ కజిన్ సిస్టర్ నేహ మా ఇంట్లో మాతో పాటే ఉంటుంది. రోహిత్ అనే చాలా మంచివాడు. తను చేసే పనిలో చిన్న చిన్న ఇబ్బందులు. ఇప్పుడు తన టైం బాలేదు. వాళ్ళిద్దరికి పెళ్ళైతే సమస్యలన్నీ సర్దుకుంటాయి. తర్వాత దినేష్ అన్నయ్య సురేష్ వాళ్ళ ఫోమ్ లోనే పనిచేస్తున్నాడు. అక్కడ ఏ పని చెప్పినా చక్కగా చేస్తుంటాడు. ఎలాంటి సమస్య రాదు. సురేష్ కి ఏ సహాయం చేయలేదు. నీలాంటి ఒక అమ్మాయి దొరికింది కదా. మీ అత్తగారే చెప్పారు బెడ్రూమ్ కి వెళ్ళిన వెంటనే గొడవ పెద్దదైందని. సార్, అది నా పర్సనల్ మ్యాటర్. మీ ఆయన 5 రోజులుగా మిస్సింగ్. ఆ బండి అడవిలో ఉంది. అది మాత్రం పర్సనల్ కాదు కదా, ఒక మిస్సింగ్ పర్సన్ కేస్. మేడం, అలాంటిది ఏమీ జరగలేదు. ఆయన నన్ను ఇంటిని వదిలేసేంత గొడవ ఏం జరగలేదు. ఆయన వచ్చేస్తారు. మీకేమన్నా కాల్ వచ్చిందా?
ఐ మీన్ డబ్బు అడిగి కాల్? లేదు, నాకు ఎలాంటి కాలు రాలేదు. కానీ అత్తయ్యకి వచ్చిందో లేదో నాకు తెలియదు. సురేష్ దేనైనా తలుచుకొని టెన్షన్గా ఉన్నారా? వేరే ప్రాబ్లం ఏదైనా ఉందా? అవును సార్, అది అభిజిత్ లాయర్ సార్, అతని బిజినెస్ పార్ట్నర్. అవును, మీటింగ్ సగంలో లేచి వెళ్ళిపోయారు. అవును, లేచి వెళ్ళిపోయారు. సరే, ఓకే, మీరందరూ వెళ్ళిపోవచ్చు. ఇది మిస్సింగ్ కంప్లైంట్గా తీసుకొని మా పని మేము చేస్తుంటాం. ఓకే సార్. హఠాత్తుగా ఆయన కనపడకుండా పోయి 5 రోజులు అవుతుంది. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు దాన్ని పట్టించుకోలేదా? సార్, ఫారెన్సిక్ రిపోర్ట్ ప్రకారం చూస్తే బండిలో రక్తం మరకలు అవి ఇవి అసలేం లేవు. బండి డ్యామేజ్ అనేందుకు కారణం కూడా ఏమీ అర్థం కావడం లేదు. బండిని చాలా రిలాక్స్డ్గా ప్లేస్కి వెళ్ళి పార్క్ చేశారు. అభిజిత్ గారు ఎక్కడ? సార్ ఆ వైపు ఉన్నారు. ఇప్పుడు 10 minutes టైం ఉంది. నెక్స్ట్ టైం పర్మిషన్ తీసుకుంటండి, సరేనా? సురేష్ ఎక్కడికి వెళ్ళాడో తెలీదండి. మీరు ఆయన్ని కనిపెడటానికి ప్రయత్నించలేదా? కొద్ది రోజులుగా అతని బిహేవియర్ వేరేలా ఉంది సార్. వాడిని ప్రశ్న అడగడమే మానేశాను సార్. మాకు ఆయన బండి అడవిలో దొరికింది, అంతే. దాదాపుగా ఆయన 5 రోజుల నుంచి కనపడతలేదు. వాళ్ళ అమ్మకి భార్యకి ఏ ఫోను రాలేదు, ఏ మెసేజీ రాలేదు. వాళ్ళు కూడా ఆయన కనపడతలేదని ఎక్కడ విచారించలేదు. మీరు కూడా ప్రయత్నించకుండా ఉన్నారు. అయితే మీరు ప్రయత్నించకండి. ఎవరు కంప్లైంట్ ఇవ్వకపోతే ఏ బాధ లేదు కదా. సురేష్ వాళ్ళమ్మ ఆయన్ని కనిపెట్టమని చెప్పి కంప్లైంట్ చేశారు. మేమేం పని చేయాలనేది మీరు చెప్పొద్దు. తర్వాత ఏ పని మీరు చేయాలో మేము చెప్పాల్సి వస్తుంది. ఇన్స్పెక్టర్, 2 రోజుల క్రితం ఒక కాల్ వచ్చింది. నేను అడ్వకేట్ అభిజిత్ని. సురేష్ నా దగ్గర ఉన్నాడు. వాడు ప్రాణాలతో కావాలంటే 25 లక్షలు రెడీ చేయండి. మీకు ఒక కిడ్నాపర్ కాల్ చేశాడు, కానీ అది మీరు ఎవరికి చెప్పలేదే. వాడెందుకని మీకు కాల్ చేశాడు? నేను కూడా అదే అడిగాను. నాకెందుకు కాల్ చేస్తున్నావు? నాకు లేడీస్తో మాట్లాడే అలవాట్లేదు. కానీ దానికి నాకు ఏంటి సంబంధం? నువ్వు తన పార్ట్నర్ కదా, నువ్వే రెడీ చేయాల్సింది. ఇలా చూడు, నువ్వు అపార్థం చేసుకున్నావు. నాకు దానికి డబ్బు రెడీ చేయరా, నేను మళ్ళీ కాల్ చేస్తాను. హలో, డబ్బు ఇవ్వడం కుదరదని నేను చెప్పేశాను. నాకు వాడికి ఏ సంబంధం లేదు. పంకజ్, ముందుగా ఈ అభిజిత్కే కిడ్నాపర్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఆ కాల్ ట్రేస్ చేయి. ఈ కేసు బాగా విచిత్రంగా ఉంది. సురేష్ కనపడకుండా పోయాడు, ఎవరికి ఏ బాధ లేదే. ఆడవాళ్ళు వాళ్ళే అరుచుకుంటున్నారు. పార్ట్నర్ అంత సెల్ఫిష్గా ఉన్నాడు. కిడ్నాపర్ దగ్గర నుంచి ఫోన్ వస్తే ఎవరైనా ఇంత ప్రశాంతంగా ఉంటారా? ఆ కిడ్నాపర్ దగ్గర నుంచి వచ్చిన కాలు అభిజిత్ చేయించాడంటావా? 25 లక్షల కోసం తీసుకోవచ్చు అనుకున్నాడా? గేమ్ ఆడుతున్నాడంటావా? వీడి జాతకం మొత్తం నాకు కావాలి. అలాగే సురేష్ కాల్ రికార్డ్స్ అన్ని కలెక్ట్ చేయి. ఆ రిపోర్ట్ స్టేటస్ ఏమైంది? బంధం. ఒకరి కోసం ఒకరు ప్రాణాలిచ్చి కాపాడాల్సింది పోయి ప్రాణాలు తీయడానికి సిద్ధమయ్యారు. సురేష్ బంధం చాలా వ్యత్యాసంగా ఉంది. అతని తల్లి, అతని భార్య తన పొగరు ప్రవర్తన వల్ల వీడు కనిపించకుండా పోయినా సరే వీడి గురించి ఎవరు పట్టించుకోలేదు. ఇతని కోసం ఎవరు వెతకడానికి ప్రయత్నించలేదంటే ఒకసారి ఆలోచించండి. వాడి పార్ట్నర్ కూడా అదేగా చేశాడు. కానీ ఎందుకలా? సురేష్ వీళ్ళ ఎవరికీ అవసరం లేడా? లేదా సురేషే వీళ్ళందరినీ ద్వేషించి దూరం అయ్యాడా? ఒకవేళ వద్దని నిర్ణయించుకున్నాడా, లేదా అతనే ఎక్కడికైనా? సార్, ఇవాళ మాత్రం మీకు టైం ఉందా? సార్, 1 నిమిషం. అవాళ కూడా జరిగింది, అది మీకు చెప్పాలి. ఇంకొక విషయమా? అవును సార్, ఇంకొక విషయం. మళ్ళీ కాల్ ఏదైనా వచ్చిందా? లేదు సార్. ఇలా చూడు దినేష్, ఇదంతా చేయడం నా వల్ల కుదరదు. ఈ పేపర్స్ ఎవరికి కావాలి? సార్, నిఖిత కావాలి, వేరే ఎవరికి? నువ్వు అసలు ఏమంటున్నావు? నిఖితకి డివోర్సా? ఎందుకు? సార్, తనకి డివోర్స్ కావాలంట, అందుకే. సార్, తను ఏం చెప్పిందంటే ఈ విషయం గురించి బాబు దగ్గర చెప్పకూడదంట. నిఖిత డివోర్స్ పేపర్ అడిగిందా? ఎస్, తన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ విషయం తెలుసు. దీనికే తన కారణం చూపించి డబ్బులు ఈ తీసుకోవాలనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ ఏమీ ఫాల్స్ కాదు కదా లాయర్ గారు? కానీ సార్, నిఖిత డైవర్స్ గురించి మీరేం చెప్పలేదు కదా. సురేష్ వాళ్ళ అమ్మకి దేని గురించి ఏదైనా తెలుసా? విషయం అంత దూరం వెళ్ళిందా? అవేమి నాకు తెలియవే. నా బిడ్డకి ఏమీ కాదు కదా సార్. నేను అభిజిత్కి కాల్ చేస్తూనే ఉన్నాను, కానీ వాడేంటి కాల్ రాలేదని అంటున్నాడు. వాళ్ళ ఆఫీస్లో మేము ఒక కానిస్టేబుల్ని పోస్ట్ చేసాం. ఏమైనా కాల్ వస్తే మీకు వెంటనే తెలియజేస్తాము.
అమ్మా. రోహిత్, దినేష్, ఇదంతా మీ ప్లానే కదా? ప్లాన్ ఏంటి సార్? నీకే బాగా తెలుసు కదా నిఖిత. నిఖిత ద్వారా మీ అవసరాన్ని వాడుకుంటున్నారు కదా? లేదు సార్, నాకు ఉద్యోగం పోయింది, కొంచెం కష్టమే. సురేష్ నాకు హెల్ప్ చేశాడు, నేను ఉద్యోగం వెతుకుంటున్నాను సార్. కానీ సురేష్ ఇక మీద డబ్బు ఇవ్వలేనా అని చెప్పిన వెంటనే నువ్వు తనకి డివోర్స్ ఇస్తానని బెదిరించావా? కానీ నేను డివోర్స్ తీసుకోవాలనుకున్నాను. అదే విధంగా తను ఒప్పుకోబోయేసరికి నువ్వు అతను కిడ్నాప్ చేస్తావు, అంతేగా? లేదు సార్, మేము అలాంటిది ఏదీ చేయలేదు సార్. ఈ ఐడియా నీదేనా లేకపోతే ఫ్యామిలీ మొత్తమా? ఇదంతా నీ తప్పే. అయినా ఇప్పుడు చెప్తే ఏంటి ప్రయోజనం? ముందేం చేయాలో ఆలోచించండి. సార్, సురేష్కి ఏ రోజైతే కనిపించకుండా వెళ్ళాడో ఆ రోజు నిఖిత కాల్స్ వచ్చాయి. సురేష్ వేరే నంబర్కి 2 సార్లు కాల్ చేశారు సార్. ఆ నంబర్ ట్రేస్ చేశాను. ఆ నంబర్ నరేన్ భాయ్ మహారాజాది. అతనికి ఇంకొక నంబర్ ఉంది, అక్కడ ప్రార్థన మెడిటేషన్ చేస్తారు. లొకేషన్ ఎక్కడ చూపిస్తోందంటే సురేష్ ఉన్న ప్రదేశంలో చూపిస్తోంది. సార్, ఇది చూడండి సార్, సోషల్ మీడియాలో దొరికింది. నువ్వు అతని పిలువు. చెప్పాను, ఈరోజు అవుట్ ఆఫ్ టౌన్ అంట, రేపు వస్తారు. ఏమనుకుంటున్నాడు వీడు? సురేష్ వాళ్ళమ్మ నాకేం తెలియదు అంటున్నారే. మళ్ళీ సురేష్ వాళ్ళ ఆవిడ మీదే తప్పు చెప్తున్నారు. నిఖిత గురించి ఇంకొన్ని విషయాలు మనం బాగా తెలుసుకోవాలి. తర్వాత అభిజిత్, ఫస్ట్ నుంచి కూడా వాడు ఏదో డిఫరెంట్గానే కనపడుతున్నాడు. పంకజ్, నువ్వు ఆ బాబా గురించి విచారించు. దీపా, నువ్వు నేను వెళ్ళి ఆ నిఖితతో మాట్లాడదాం. నేహా, ఇప్పటి వరకు అసలు ఎంత వచ్చింది? మొత్తం కలిపి 8-9 లక్షలు ఉంటుంది. సార్, మీరు అసలు ఏం దిగులు పడకండి, ఫ్రీగా ఉండండి. తర్వాత డేట్లోపు కేసుని ముగిద్దాంలేండి. ఒక నిమిషం. హలో హలో అభిజిత్, నేనే సురేష్ వాళ్ళ అమ్మని మాట్లాడుతున్నాను. చెప్పండి, ఏంటి ఉన్నటువంటి కాల్ చేశారు? మళ్ళీ నీకెవరైనా కాల్ చేశారా నాన్న? అంటే అది కిడ్నాపర్స్ ఎవరైనా? లేదమ్మా, ఇప్పటివరకు కాల్ రాలేదు. కాల్ వచ్చుంటే నేనే మీకు చెప్పుండేవాడిని కదమ్మా. నేను కూడా కాల్ కోసం వెయిట్ చేస్తున్నాను. నేను ఇప్పుడు ఇక్కడ ఒక మీటింగ్లో ఉన్నాను, తర్వాత కాల్ చేస్తాను. అభిజిత్, నేను ఇంకొక విషయం కూడా మాట్లాడాలి. అదేంటంటే డబ్బు రెడీ చేయమని చెప్పాను కదా, డబ్బు రెడీ అయిందా? ఇలా చూడమ్మా, డబ్బు మనకు అవసరమైనప్పుడు వచ్చి మన దగ్గర ఉండదు. నేను కూడా అరేంజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను, మీరు అపార్థం చేసుకోకండి. సురేష్ పార్ట్నర్ పేరుతో ఆఫీస్లో ఊరికే కూర్చునేవాడు. మీటింగ్స్, కోర్ట్ కేసు అన్ని నేనే చూసుకుంటున్నాను. బిజినెస్లో డబ్బులు పెద్దగా రావట్లేదు. నా వల్ల వీలైనంత ఇస్తాను, మీరు నన్నే నమ్ముకోకండి. కానీ బాబు, ఆ ఫోన్ సురేష్దే కదా? అవునవును, అంతా మీదే. కానీ అకౌంట్లో డబ్బులు ఉండాలి కదమ్మా. నేను చూస్తాను, ఇప్పుడు మీటింగ్లో ఉన్నాను, తర్వాత కాల్ చేస్తాను. ఇలా చూడు అభిజిత్, నువ్వు ఇలా. హలో, మహారాజ్. నారాయణ సార్, ఇతను సురేష్ ఎట్కర్, 5 రోజులుగా మిస్సింగ్. ఇతను మీకు తెలుసా? అవును, ఇతను నాకు బాగా తెలుసు. రెగ్యులర్గా వచ్చి వెళ్తూనే ఉంటాడు. కొద్ది రోజుల ముందు కూడా వచ్చి వెళ్ళాడు. ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు? చాలా టెన్షన్గా ఉంటాడు. జీవితం నాశనం అయిపోయింది అనుకుంటాడు. మైండ్ఫుల్గా కన్ఫ్యూషన్స్, ఎప్పుడు చిరాగ్గా ఉంటాడు. ఎందుకు? అంతగా ఏమైంది? అతను ఒక సమస్యకి పరిష్కారం వెతుకుతూ ఉన్నాడు. మళ్ళీ అడుగుతూ ఉండేవాడు, ఒక బంధుత్వాన్ని మెయింటైన్ చేయాలంటే ఒక పాపం జరిగిందంటే ఎలాగా అని. ఏంటి? ఆయన బుర్రలో ఏముందో నాకెలా తెలుస్తుంది చెప్పండి. మీకు నరేన్ భాయ్ మహారాజా తెలుసా? లేదండి. మీ భర్త అస్తమని మిమ్మల్ని కొడుతూ ఉంటారంట. రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం కోసం తప్పుగా ఏమైనా చేస్తే అందువల్ల పాపం ఏర్పడుతుందని అడిగారు. అందుకేంటి అర్థం? మీకు అర్థం అవుతుందా? నాకు తెలీదు. మీ కుటుంబంతో రిలేషన్షిప్ పెట్టుకోవడానికి అతను ఎంతో ప్రయత్నించాడు. ఎందుకు? దీనికోసం నీకు తెలుసుంటుంది కదా. మా మధ్య అలాంటిదేమీ లేదు. మేం కొన్ని రోజులు ఒకటిగా ఉన్నాం అంతే. కానీ దీన్ని చూస్తే అలా అనిపించట్లేదే. పాత ప్రియుడు మళ్ళీ వచ్చాడు, సురేష్ మధ్యలో ఇరుక్కున్నాడు. అందువల్ల మీ దారిలోంచి అతను పంపించాలని అందరూ ప్లాన్ చేశారు కదా. మీరు అసలు ఏమంటున్నారు సార్? మా మధ్య అలాంటిదేమీ లేదు. నాకు సురేష్కి మధ్య రిలేషన్షిప్ చాలా బాగానే ఉండేది. అలాగే నువ్వు డివోర్స్ కూడా అప్లై చేసావు కదా. అలా చెప్పి నేను ఆయన్ని భయపెట్టాను అంతే. ఎందుకని? అంటే ఆయన నా మాట వినాలని,
నీకు నిఖితకి అఫైర్ ఉంది కదూ? పెళ్లి తర్వాత కొన్ని రోజులుగా మళ్ళీ ప్రారంభించావా? నువ్వేమనుకున్నావు? ఇదంతా సరిచేయడానికి ఒకటే ఒక దారుంది. సురేష్ని మీ అడ్డం లేకుండా చేయాలని. ముందు ఎవిడెన్స్ తీసుకోండి సార్, ఆ తర్వాత నేను మీకు సమాధానం చెప్తాను. కోర్టు బయట కాదు, కోర్టు లోపల సమాధానం చెప్తాను. నేను నిఖితాని మీట్ అవుతాను, కానీ నాకు ఇంతకు ముందే పెళ్ళైంది సార్. మై వైఫ్ ఇస్ బ్యూటిఫుల్ దాన్ నిఖిత. ఇలా చూడు అభిజిత్, ఈ ఒక్కసారి ఈ పని నాకు చేసి పెట్టు. ఇంకెప్పుడు నేను ఏమీ అడగను. ఇలా చూడు, ఈ ఫర్మ్లో గోల్మాల్ పనులు చేయలేం. అండ్ వన్ మోర్ థింగ్, ఈ ఫర్మ్ మీ హస్బెండ్ పేరు మీదే నడుస్తోంది, నా పేరు మీద కాదు. అభిజిత్, నా కోసం ఇది కూడా నువ్వు చేసి పెట్టవా? తను ఆ పని చేసి పెడతానని చెప్పాడు. కానీ ఎప్పుడు? నీకెందుకు అంత తొందర? ఒక పనేగా చెప్పింది, ఎన్నాళ్ళయింది? ఒక వారు నాపు, నేను దిగాలి. ఇలా చూడండి, కిడ్నాపర్స్ కాల్ చేస్తే నేనే మీకు చెప్తాను. మీరు ఎందుకని వచ్చి నా ఆఫీస్లో కూర్చుంటున్నారు మేడం? క్లయింట్స్కి ముందు ఇది బాగుండదు. నేను చెప్పేది వినిపిస్తుందా లేదా మేడం? అభిజిత్కి కూడా మోటివ్ ఉంది. ఆఫీస్, పార్ట్నర్, భార్య. సురేష్ లేకుండా చేస్తే అంతా సొంతం చేసుకోవచ్చుగా. కిడ్నాపర్ దగ్గర నుంచి ఒకే కాల్ వచ్చింది, అది కూడా అతనికే. ఏ నెంబర్ నుంచి కాల్ వచ్చిందో అందులో ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. సార్, ఎక్కడ కార్ దొరికిందో, ఎక్కడ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందో అది అలక్ నగర్లో ఉంది. పక్కనున్న సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశాను. ఒక పెట్రోల్ బంకు, ఒక బస్ స్టాప్ మధ్య దారిలోనే ఇది చూశాను. ఎవరితను? సార్, ఇతను సురేష్ బండిలో ఉన్నాడు. సార్, ఇతను వచ్చిన కాసేపు తర్వాతే సురేష్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. వీడి ఫోటోని సర్క్యులేట్ చేయండి. ఆ ఏరియాలో వీడి గురించి విచారించు. అలాగే ఓకే సార్. పోలీసులు ఆ థర్డ్ పర్సన్ని కనిపెట్టడానికి ఎంతో ప్రయత్నించారు. కానీ అప్పటి వరకు పోలీసులకి అనుమానం ఏంటంటే విక్టిమ్స్కి వ్యతిరేకంగా ఎలాంటి ఎవిడెన్స్ లేకపోవడమే. పోలీసులు కూడా అసలు గుర్తుపట్టలేమని చెప్పేశారు. ఒకవేళ తెలిసినా కూడా తెలియదని చెప్పి మోసం చేశారా? పోలీసులకి ఏ దారి కనిపించలేదు. ఎంతో వెయిట్ చేసిన తర్వాత పోలీసులకి ఒక క్లూ దొరికింది. అది ఉన్నట్టుండి ఈ కేసుని తలకిందలుగా మార్చేసింది. ఇంట్లో గొడవపడి బయటికి వెళ్లిన సురేష్ చాలా రోజులుగా కనిపించలేదు. ఎవరికి ఏ ఇన్ఫర్మేషన్ దొరకలేదు. సురేష్ ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియలేదు. ఒకవేళ మాయమైపోయాడా? ఈ వ్యక్తిని చూసారా? ఇది మీకోసం. థ్యాంక్ యూ. కంపెనీ మిమ్మల్ని ఆనందంగా పెట్టుకుంటుంది. ఇతను మెడికల్ రిప్రజెంటేటివ్. వస్తూనే ఉంటారు. మెడికల్ రిప్పా? అవును సార్, తన పేరు యష్. అది తన వర్కింగ్ ఏరియా, అందుకే అందరూ అక్కడ తను చూశారు. అవును సార్, నేను ఇతని దగ్గర లిఫ్ట్ అడిగాను. ఆదర్శ్ నగర్ నుంచి కోయి నగర్. ఇతను ఆ రోజు నుంచి మిస్సింగ్. కిడ్నాప్ చేశారు. ఇతని పేరు సురేష్. అవును, నువ్వెక్కడుంటున్నావు? తుకై నగర్కి. అయితే ఆదర్శ్ నగర్కి ఎందుకు వెళ్ళావు? సార్, యాక్చువల్గా నేను ఒక ఎంఆర్ని. అదేవిధంగా దానికి సంబంధించి డాక్టర్తో ఒక మీటింగ్ ఉంది, అందుకే ఆదర్శ్ నగర్కి వెళ్ళాను. కావాలంటే మీ డాక్టర్కి ఫోన్ చేసి అడగచ్చు. అక్కడికి అతనికి ఒక క్లినిక్ ఉంది. తిరిగి వచ్చేటప్పుడు నేను చాలాసేపటికి బస్సు కోసం ఎదురు చూస్తూ ఉన్నాను, కానీ రాలేదు, అందుకే లిఫ్ట్ అడిగాను. తుకే నగర్ రాగానే నేను బండి నుంచి దిగిపోయాను సార్. బండిలో ఎక్కినప్పుడు ఏమైనా మాట్లాడుతున్నారా? ఏమైనా మీరు నోటీస్ చేశారా? సురేష్ని ఏమైనా అడిగారా? అతను తర్వాత ఎక్కడికైనా వెళ్తారని అడిగారా? సార్, నేను అతనితో ఏం మాట్లాడలేదు. అతను పూర్తిగా సైలెంట్గా ఉన్నాడు. పోలీసులు ఈ కేసులో పూర్తిగా డెడ్ ఎండ్కి వచ్చేశారు.
ఎవరికి వ్యతిరేకంగా ఎలాంటి ఎవిడెన్స్లు లేవు, ఎలాంటి ఐ విట్నెస్ లేదు. సురేష్ ని పార్ట్నర్ గా పెట్టుకుని వాళ్ళ అమ్మ లత, ఇంకా సురేష్ భార్య నిఖిత అందరూ కూడా సస్పెక్ట్ లిస్ట్ లోనే ఉన్నారు. పోలీసుల దగ్గర వీళ్ళకి వ్యతిరేకంగా ఎలాంటి ఎవిడెన్స్ లేదు. కానీ యష్ గురించి అడిగారంటే అందుకు అవకాశం ఉంటుంది. యష్ ఊహించని విధంగా తప్పుడు చోట తప్పుడు వ్యక్తులతో కలిశాడు. కానీ చివరిగా సురేష్ చూసింది మాత్రం అతనే. సో ఇప్పుడు అతను కూడా సస్పెక్ట్ లిస్ట్ లోకి వచ్చేశాడు. పోలీసులు అతన్ని వాచ్ చేయడం మొదలుపెట్టారు. డాక్టర్ గౌన్ సార్ ఎక్కడున్నారు? ఏమైంది సార్? ఏదైనా ప్రాబ్లమ్? హోటల్ ఎగ్జిక్యూటివ్ అపర్ణ గురించి మేము కాస్త విచారించాలి. సార్ అదంతా దుర్గేష్ అరేంజ్ చేశాడు సార్. నేను వచ్చి సార్ అదే ఫస్ట్ టైం. నాకు ఫ్యామిలీ ఉంది, రెప్యుటేషన్ కూడా ఉంది సార్. ఈ విషయం బయట మాత్రం తెలిసిందంటే జీవితం నాశనం అయిపోతుంది. ప్లీజ్ సార్. యష్ మనం అనుకున్నట్టు మామూలు వ్యక్తి కాదు. మెడిసిన్ అమ్మడం కోసం డాక్టర్కి చాలా ట్రీట్ ఇచ్చాడు, అమ్మాయిల్ని సప్లై చేశాడు. ఈసారి కంపెనీ మీకోసం చాలా స్పెషల్ విషయాలు కేటాయించింది. జస్ట్ నాకు హెల్ప్ చేయండి, కంపెనీ మిమ్మల్ని సంతోషంగా పెట్టుకుంటుంది. అందుకు బదులుగా డాక్టర్ ఆ మెడికల్ కంపెనీ ప్రిస్క్రిప్షన్లో యాడ్ చేసేశారు. ఇలా చేయడం వల్ల యష్ ఒక స్టార్ పర్ఫార్మర్ అయ్యాడు. హోటల్లో ఒక రూమ్ కూడా బుక్ చేసుకున్నాడు, అది కూడా పర్మనెంట్గా. కానీ ఈ విషయానికి సురేష్ కిడ్నాప్కి ఏంటి సంబంధం? పంకజ్, హోటల్లో సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయి. 2 రోజులు కాదు, 2-3 నెలలకు చెక్ చేయి. ఆ విజేష్ పర్మనెంట్గా రూమ్ బుక్ చేసి ఉంచాడు కదా, అది కూడా చెక్ చేయి. ఆ సురేష్ చాలా డిఫరెంట్గా ఉన్నాడు. ఇతను ఇక్కడికి వస్తాడా? అవును సార్. అతను ఏ రూమ్లో ఉంటున్నాడో ఆ తాళం ఇవ్వండి. ఓకే సార్. ఈ కెమెరా పనిచేస్తోందా? అవును సార్. దీని ఫుటేజ్ కూడా కావాలి. సార్, యష్ ఎప్పుడు ఒకే అమ్మాయిని క్లయింట్లకు పంపిస్తూ ఉంటాడు. తన పేరు మాయా. సార్ ప్లీజ్ సార్, మా ఇంట్లో వాళ్ళకి ఇదంతా చెప్పకండి. వాళ్ళకి ఇది ఏం తెలీదు సార్. మీకెలా యష్ తెలుసు? సార్, ఆయన ఒక మెడికల్ రిప్రజెంటేటివ్. కొన్ని రోజుల ముందు నన్ను చూడ్డానికి వచ్చారు. ఆయనకి కొంతమంది డాక్టర్ ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పారు. ఒకవేళ ఆయనకి వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తే డబ్బులు వస్తాయని. డబ్బులు ఎక్కువ కాబట్టి నేను ఒప్పుకున్నాను. మరి ఇతన్ని యష్ తీసుకొచ్చాడా? లేదు సార్, ఇతన్ని వేరే ఎంఆర్ఐ పంపించారు. నాకు ఒక విషయం గుర్తుంది, అతను కొంచెం డిఫరెంట్గానే ఉన్నారు. కంటిన్యూస్గా నువ్వు యోగాసనం చేయాలి. సుగత్ నారాయణ్ గారు ఏం చెప్పారంటే 14-15 సార్లు మెడిటేషన్ చేయమని చెప్పారు. దాంతోపాటు ఎనర్జీని కూడా ఫీల్ చేయమని చెప్పారు. మీరే ఆ ఎనర్జీగా మారండి. ఇలా మాట్లాడుతూనే ఉంటారా సార్ ఇంకేనా? మోక్షానికి మార్గం అది నీలాంటి మనిషికి అర్థమవుదు. ఆత్మశబ్దాన్ని నువ్వు ఎప్పుడైనా విన్నావా? ఈ ప్రపంచంలోని దుఃఖానికి కారణం. ఏంటే గమనిస్తున్నావు? నేను నీకు 2 అవర్స్కి మాత్రమే డబ్బిచ్చాను. 2 అవర్స్కి నేను చెప్పిందంతా నువ్వు వినాలి. నేను చెప్పిందంతా విను, నాతోనే మాట్లాడాలి, ఇంకా చాలా విషయాలంతా చేయాలి. కానీ ఇంతకు ముందేగా చెప్పు, నీ క్లయింట్స్ మొత్తం యష్ తీసుకొస్తాడని చెప్పి. ఇలా చూడు మాయా, ఎవరినో కాపాడాలని అనుకోవద్దు. లేదు సార్, నేను అబద్ధం చెప్పట్లేదు. యష్కి ముందు ఒక ఎంఆర్ ఉన్నారు.
యషే యాక్చువల్లీ నాకు పరిచయం చేసింది. కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి కనిపించలేదు. యషే టేక్ ఓవర్ చేస్తున్నాడు. కొద్దిగా రోజుల ముందు అదే ఎంఆర్ ఇలాంటి వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చాడు. వాడి నెంబర్ ఏదైనా నీ దగ్గర ఉందా? ఈ కొత్త ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఎక్కడి నుంచి వచ్చింది చెప్పు. ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? నువ్వు దొంగతనం చేసావా? చెప్పరా. మీ నాన్న ఏంటంటే జైలుకి పోయాడు. నువ్వు కూడా జైలుకి పోరా. నీకు ఇలా చెప్తే అర్థం కాదు. పైకి లేవరా, పైకి లేవరా, నాతో పట్టురా. పద. వెళ్ళరా, వెళ్ళు. చెప్పు చెప్పు. వాడిని కొట్టదు సార్. ఈ మొబైల్ వీడిని అడగండి సార్, ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో. ఎంత బలుపు కాకపోతే ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో అడగండి సార్. కష్టపడి పోషిస్తుంటే వీడికి అన్ని వాళ్ళ నాన్న బుద్ధులే వచ్చాయి సార్. ఇలా చూడు బాబు, నీ పేరేంటి? ఆయుష్. సరే ఒక విషయం చెప్పు, ఈ మొబైల్ ని ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? దొంగతనం చేసావా? సార్ నేను దొంగలించలేదు, నేను నిజమే చెప్తున్నాను. ఇది నా డబ్బులతో కొనుక్కున్నాను. సరే ఇప్పుడు నీ దగ్గర అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? సరే దీనికి ఒక వ్యక్తి ఉంటాడు. అతను ఎక్కువ పెట్రోల్ కొనుక్కుందామంటాడు. దానికి బదులుగా నాకు డబ్బులు ఇస్తాడు సార్. 2 లీటర్ పెట్రోల్ కి 1000 రూపాయలు ఇస్తాడు సార్. ఆ పెట్రోల్ తో కొన్ని వస్తువుల్ని కాల్ చేస్తాడు సార్. మన కాలనీ పక్కన ఒక శ్మశానం ఉందిగా, అక్కడే సార్ అని తగిలేటేస్తాడు. పోయిన 2 వారాలు ఎక్కువ డబ్బులు ఇచ్చాడు సార్. ఆ డబ్బులతోనే మొబైల్ కొన్నాను సార్. ఆ ప్లేస్ నువ్వు చూపించగలవా? ఎక్కడ బాబు? సార్ అక్కడే. గైక్వాడ్, ఫోరెన్సిక్ టీమ్ కి కాల్ చేయి. అభిజిత్, అభిజిత్, నేను నీకు ఎన్నిసార్లు ఫోన్ చేయాలి, ఎన్నిసార్లు మెసేజ్ చేయాలి? ఫోన్ తీయవేంటి? నువ్వు చెప్పినట్టు జరగదు. నన్ను ఇందులో ఇరికించకు ప్లీజ్. ఇప్పుడు సమస్య ఏంటి? ఎందుకంటే నాకు ఇదంతా చేయడం అసలు ఇష్టం లేదు. ఓకే అని చెప్పే కదా, సడన్ గా ఏంటి? నా మనసే బాలేదు, ఇలాంటి పనులు చేయడం నాకు ఇష్టం లేదు. వదిలేయ్, వెళ్ళు వెళ్ళు, ముందు వెళ్ళు, జరుగు. అభిజిత్ నేను చెప్పేది విను. నేనేం వినదలుచుకోలేదు. అభిజిత్, అభిజిత్. అతను చూడ్డానికి ఎలా ఉంటాడు బాబు, నువ్వు చెప్పగలవా? నువ్వు ఎన్నిసార్లు చూసుంటావు వాడిని? 10-12 సార్లు చూశాను. ఆయుష్, వాడి బొమ్మ గీయడానికి నువ్వు హెల్ప్ చేసి తీరాలి. సార్, క్రాంతి చౌక్ పోలీస్ స్టేషన్లో కేసు గురించి విచారణ జరుగుతుంది. ఈ వ్యక్తిని ఒక స్కెచ్ గీశారు. కేవలం మీకు మాత్రం స్పెషల్ బెనిఫిట్స్ లభిస్తాయి. మీరు నాకు హెల్ప్ చేస్తే చాలు, కంపెనీ సంతోషంగా పెట్టుకుంటుంది. సార్ యాక్చువల్గా నేను ఒక ఎంఆర్ని. సార్ ఎక్కడ తీసుకెళ్తున్నారు సార్ నన్ను? సార్ ప్లీజ్ సార్, నన్ను వదలండి సార్. అరే సార్ 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 అలాంటిది లేదు సార్. సార్ 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 నేను చెప్తాను సార్. సార్ నా బాబాయ్ దగ్గర ఒక ల్యాండ్ ఉంది. నా కజిన్ బ్రదర్ యూరోప్లో ఉన్నాడు. ఇంకా తన చెల్లెలు ఢిల్లీలో పనిచేస్తోంది. ఆ ఆస్తి నమ్మితే చాలు నేను సెటిల్ అయిపోతాను. కానీ ఆ లాయర్ ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే ఆ డాక్యుమెంట్లో అందరి పేర్లు తీసేసి నా పేరును మాత్రం పెట్టడానికి డబ్బులు చాలా ఎక్కువ అడుగుతున్నాడు. ఈ పని నేను పూర్తి చేసి పెడతాను. నాకు 10% కావాలి. ఓకే డన్. కానీ ఇలాంటి గోల్మాల్ పనిని మేనేజ్ చేయడానికి మనకు ఒక మంచి లాయర్ కావాలి. ఎందుకంటే ఈ ఆస్తి పేపర్స్లో ఇలా మార్చి రాయడం అసామస్యమైన విషయం కాదు. ఎవరినైనా కిడ్నాప్ చేద్దాం. సురేష్ ఆఫీస్లో లేనప్పుడు వాడి పార్ట్నర్తో చెప్పి పేపర్ రెడీ చేద్దాం. కిడ్నాప్ చేయడానికి ఎక్కువ డబ్బులు కావాలిగా. ఆ తర్వాత మేము కిడ్నాప్కి ప్లాన్ చేస్తాం సార్. సురేష్, సురేష్,
సార్ ఇదంతా నేనే ఒంటరిగా చేయలేదు. వేరే ఎవర్రా? ఇదంతా తన ప్లాన్ సార్. అవును సార్, నేను రోహిత్ భార్యనే. కానీ పోయిన సంవత్సరం డివోర్స్ అయింది. ఇప్పుడు రోహిత్ వాళ్ళ ఫ్యామిలీకి నాకు ఎలాంటి సంబంధం లేదు. తర్వాత ఏమైంది? అది ఎలా చెప్పాలో తెలియదు, చాలా సిగ్గుగా ఉంది. ఏంటి మీరు సడన్ గా హోటల్ తీసుకొచ్చారు? సడన్ గా ఏమైంది? ఇలా చూడు, నువ్వు ఒక 2 నిమిషాలు ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేస్తాను. వచ్చేస్తాను. మీరెవరు? అరే మీరెందుకు అలా సిగ్గుపడుతున్నారు? ఇలా చూడు, దగ్గరికి రావద్దు. అరే ఎందుకు మీరు ఇలా టెన్షన్ అవుతున్నారు? నువ్వు చెప్పలేదా నా టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? 2 నిమిషాలు టైం ఇవ్వండి, నేను అర్థమయ్యేలా చెప్తాను. చూడు శిల్ప, నేను చెప్పింది విను. ఆయన ఒక పెద్ద డాక్టర్, మనం అడిగింది చేస్తాడు. నువ్వు కాసేపు అడ్జస్ట్ చేసుకుంటే బాగుంటుంది. దాని తర్వాత నా రిలేషన్షిప్ అంతా కట్ చేసుకున్నాను. సార్ రారా. సార్ మా అన్నయ్య ఎందుకు తీసుకెళ్తున్నారు మీరు? సార్ పదరా. నేను చెప్తాను సార్. నేను రోహిత్ ఇద్దరం ఒకే కంపెనీలో మెడికల్ ట్రిప్గా ఉన్నాం. ఒక టార్గెట్ని మనం అచీవ్ చేస్తే ఇంకో టార్గెట్ చేజారిపోతుంది. వీళ్ళ నాటకానికి ఒక హద్దే లేదా? నిజం చెప్తున్నాను రా, ఈ టెన్షన్లో బ్రతకలేకపోతున్నాను. జాబ్ వల్ల టెన్షనేరా? జాబ్ లేకపోయినా టెన్షనేరా? నా దగ్గర అస్సలు డబ్బే లేదు. నిఖిత వాళ్ళ అత్తగారింట్లో డబ్బు వస్తుంది, దాంతోనే నేను నెలంతా గడుపుతున్నాను. కానీ సురేష్ వాళ్ళ అమ్మ చాలా పొగరుగా ఉన్నారా. అంతకు మించి డివోర్స్ ఇచ్చే నా పెళ్ళానికి నేను డబ్బు ఇవ్వాల్సి ఉంది. ఎలా బతుకుతానో అర్థం కావట్లేదు. డబ్బు బోల్డంత కావాలరా, ఎలా రెడీ చేయాలో అర్థం కావాలి. నీ భార్య నీ దగ్గర డివోర్స్ అడిగింది కదా. సురేష్ వాళ్ళ నాన్న డివోర్స్ దొరకడానికి మీ ఆవిడకి హెల్ప్ చేశాడు. అది నీ మనసులోనే ఉండిపోయింది. అవకాశం వెతుకుతూ ఉన్నావు. ఆ ఒక్క కారణం కోసమే నువ్వు సురేష్ ని కిడ్నాప్ చేశావు. సార్, మేమిద్దరం పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కున్నాం. మాకు డబ్బు అవసరమైంది. నా ఉద్యోగం పోయింది సార్. నా రికార్డ్ డ్యామేజ్ అయినందువల్ల నాకు పని దొరకలేదు. తర్వాత నేను యశ్ ఎలా డబ్బు సంపాదించాలని ఆలోచించాము. నా బాబాయ్కి ఒక ఆస్తి ఉంది. కజిన్ బ్రదర్ యూరోప్లో ఉన్నాడు, ఇంకా చెల్లేమో ఢిల్లీలో పనిచేస్తోంది. అయితే ఆస్తి నా పేరు మీదకి మారిపోతే సెటిల్ అయిపోతాను రా. కానీ ఆ లాయర్ ఒప్పుకోవడం లేదు. ఆ డాక్యుమెంట్లో ఉన్న వాళ్ళ పేర్లందరినీ మార్చి నా పేరుకు మార్చడానికి ఆ లాయర్ ఎక్కువ డబ్బులు అడుగుతున్నాడు. నా దగ్గర అంటే డబ్బులు కూడా లేవు. నీ పని నేను ఫినిష్ చేస్తా, కానీ నాకు 10% కావాలి. అమెజనేగా? ఓకే డన్. కానీ ఇలాంటి పనులు చేయడానికి మనకు ఒక మంచి లాయర్ కావాలి రోయ్. ఈ ఆస్తి పేపర్లో పేర్లు మార్చడం అంత ఆసమస్యమైన విషయం కాదు, అర్థమైందా? నేను త్వరగానే ఏదో చేస్తాను రా. ఈ డాక్యుమెంట్ మాత్రం రెడీ అయితే చాలరా. ఈ పని మాత్రం ముగిస్తే మన జీవితాంతం అసలు పనే చేయనక్కర్లేదు. సార్, నాకు బాగా తెలుసు సురేష్ మంచి వకీలని. ఆయన ఖచ్చితంగా నాకు హెల్ప్ చేస్తాడని అనుకున్నాను. రోహిత్ ఇది ఫ్రాడు. నేను ఎప్పుడు ఇలాంటి పని చేయను. అరే ఇంకొకరిని ప్రాపర్టీని దొంగతనం చేస్తావా? నువ్వు ఇలా చేసేది తప్పు కదా. నువ్వు ఇలా చేసింది నిఖిత దగ్గర చెప్తే ఏం చెప్తుంది తెలుసా? అలా కాదు సార్. హలో హలో, పేపర్స్ రెడీ చేయడానికి సురేష్ను ఒప్పించు. అన్నయ్య కోసం నువ్వు ఇది కూడా చేయవా? సరే ఓకే, నేను ఒకసారి మాట్లాడి చూస్తాను. నేను నీ దగ్గర చాలాసార్లు చెప్పాను ఇదంతా ఫ్రాడ్ అని. మీ అన్నయ్యకి చాలా ఆశలు ఉన్నాయి అందుకే. కానీ ఆయన కోసం మీరు ఇది కూడా చేయరా ఏంటి? దీనివల్ల మీకు ఏంటి నష్టం? తనకి మంచి జరుగుతుంది కదా. ఇలా చూడు, నీకు నీ అన్నయ్యకి చాలా పిచ్చి పట్టింది. బుద్ధి లేని వెధవలు. ఇంకోసారి ఇటువంటి పని అంతా చేయను. ఓకే, నా కోసం ఈ పని కూడా మీరు చేయకపోతే ఒక పని చేయండి, నాకు డివోర్స్ ఇచ్చేయండి. వాడిని కిడ్నాప్ చేసేద్దాంరా. సురేష్ ఆఫీస్లో లేనప్పుడు వాడి పార్ట్నర్తో పేపర్స్ రెడీ చేయించేద్దాం. కిడ్నాపింగ్ చేయాలంటే కొంచెం డబ్బులు కావాలి కదా. ఎలా చేయాలి? మేము కిడ్నాప్ చేయడం కోసం చాలా ప్లాన్ వేసాం. ఆ తర్వాత
అమ్మా, ఈ మందుల్ని 2 పూట్లు ఇవ్వాలి. 2 ఇంజెక్షన్లు 2 సార్లు. నేను చెప్పింది అర్థమైంది కదమ్మా? ఒరే ఆడు చేసేస్తాడు కదా. అరే నువ్వు కంగారు పడతారా, చేస్తారులే. అమ్మా 2 ఇంజెక్షన్లు 2 సార్లు, సరేనా? ఇదిగో దీన్ని పట్టుకో, పద. నిఖిత, సురేష్ లేడు కదా, నువ్వు అభిజిత్తో మాట్లాడు. ఆ పేపర్స్ రెడీ అయితే ఉద్యోగం కోసం నాకు అభిజిత్ చూస్తాడు. అభిజితా? నువ్వు చెప్తే వాడు కాదండు. కానీ నేను అన్నయ్య కోసం నువ్వు ఇది కూడా చేయవా నిఖిత? నేను చచ్చిపోవాల్సి ఉంటుంది. నిఖిత, నువ్వు చెప్పింది నేను చేయలేను. ప్లీజ్ అభిజిత్. ఇది చేయడం వల్ల నాకు లాభం ఏంటి? సురేష్కి తెలిస్తే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. నీకే తెలుసు, వాడు నా సీనియర్ పార్ట్నర్. ఇప్పుడు తను లేడు కదా. కానీ వచ్చేస్తాడే. ర్యాన్సమ్ మాకు దొరుకుద్దని మేము చాలా చూసాం, కానీ మెడికల్ ప్రొఫెషన్లో డార్క్ సైడ్ ఈ కేసు గురించి మాట్లాడుతున్నప్పుడు బయటపడింది. మెడికల్ రిప్రజెంటేటివ్స్ అంటే ఎంఆర్, వీళ్ళ నుంచి డాక్టర్స్ వరకు అందరికీ వాటా ఉంది. రోహిత్ తన చెల్లెలతో కలిసి మూఢనమ్మకంతో ఉన్నాడు. అలాగే ఆ యష్ ఇంకా ఆ డాక్టర్ కూడా. వీళ్ళనే నమ్ముకుని వచ్చిన ఆ పేషెంట్స్ అందరినీ వీళ్ళు దారుణంగా మోసం చేశారు. ఈ కథ ఒక నేరాన్ని బేస్ చేసుకుంది కాదు. బంధువుల్లో గుడ్డిగా నమ్మితే ఏమవుతుందో ఇప్పుడు మనకి అర్థమైంది. ప్రతి బిజినెస్ లోనూ మంచోళ్ళు చెడ్డోళ్ళు ఉంటారు. మెడికల్ ప్రొఫెషన్ లో కూడా సరిగ్గా అంతే. కానీ ఈ ప్రొఫెషన్ వల్ల చాలా మందికి పెద్ద ప్రమాదమే ఏర్పడింది. ఒక మంచి ప్రొఫెషన్ పేరు పాడైపోయింది. మనం ముఖ్యంగా మెడికల్ ప్రిస్క్రిప్షన్ ఇంకా మెడికల్ టెస్ట్ లో జాగ్రత్తగా ఉండడం మంచిది. మీకు ఒక అనుమానం కూడా రావచ్చు, డాక్టర్స్ అందరూ కూడా మాత్రలను ప్రిస్క్రైబ్ చేస్తున్నారు కదా, అవన్నీ మనం తప్పకుండా ఫాలో అవ్వాలా లేదా వద్దా? కానీ అందుకని మనం అందరినీ అనుమానిస్తూ ఉండలేం కదా. కానీ మనం ఎప్పుడూ కూడా గుడ్డిగా ఎవరిని నమ్మకూడదు, అంతే. మనం అలర్ట్గా జాగ్రత్తగా ఉంటే గనక ఈ మెడికల్ ఫీల్డ్ కన్నా మంచి ఫీల్డ్ లేదని అనుమానాలన్నింటినీ కూడా మనం క్లియర్ చేయగలుగుతాం. నేను మీ అనూప్ సోని ఈ ప్రస్తుతానికి సెలవు తీసుకుంటున్నాను. తర్వాత ఎపిసోడ్లో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు వేచి ఉండండి. ఆ కేసు కూడా ఆసక్తికరంగానే ఉంటుంది. గుర్తుంచుకోండి, నేరానికి మనకి ఉన్న దూరం ఒక దారం అంతే. అలర్ట్గా ఉండడం మనకే మంచిది. జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. జై హింద్.